నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షం పడితే ఆ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పవు. రాపూరు మండలం మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడి కార్యక్రమంలో భాగంగా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరు మరియు పోటిపాలెంలో రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన బీజేపీ నాయకులు. భారతదేశం ప్రపంచానికి అందించిన ఆణిముత్యం మోక్షాగుండం. భారతరత్న మోక్షాగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా పలువురు ఇంజనీర్లను ఘనంగా సన్మానించిన రోటరీ వెస్ట్ క్లబ్ సభ్యులు. సాయినాథుడికి ప్రత్యేక పూజలు. గురువారం సందర్భంగా గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఆ రహదారిపై వర్షం పడితే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇకనైనా ప్రభుత్వం వారి ఇబ్బందులను గుర్తించి మిట్టపల్లి వాగుపై బ్రిడ్జిని నిర్మించి వారిని ఆదుకోవాలని ఆ ప్రాంత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా వారి ఆవేదనను వ్యక్తం చేశారు. రాపూరు మండలం వేపినాపి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి వాగుపై వర్షం పడిందంటే ఆ రహదారి ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రజలకు అవస్థలు తప్పడం లేదని ఆ ప్రాంత ప్రజలు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనైనా ప్రభుత్వం వారి ఇబ్బందులను గుర్తించి మిట్టపల్లి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని, రాపూరు పొదలకూరు ప్రధాన రహదారి నుంచి మిట్టపల్లి, కృష్ణారెడ్డిపల్లి, చుట్టుపాలెం, తోసాం, నాయనపల్లి తదితర గ్రామాల నుంచి వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సి ఉందని, చిన్నపాటి వర్షం వచ్చినా కండలేరు కాలువ లీకేజీ వలన ఈ వాగు నుండి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, ఈ వాగును దాటాలంటే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనీతమని, రాత్రి వేళల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రాపూరు, పొదలకూరు వైద్యశాలకు వెళ్లేందుకు ఆటోలు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 7 గ్రామాల ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు వెంటనే స్పందించి మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్టపల్లి గ్రామం వేపినేపి పంచాయతీ. ఇక్కడ రాకపోకలకి చిన్నపిల్లలకి డైలీ స్కూల్ గుండించర్ల నుంచి 4-5 గ్రామాలు ఇక్కడికే వెళ్ళాలి. వేపినేపి స్కూల్కి వెళ్ళాలి. రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అని కూడా హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా ఇదే రూట్ని వెళ్ళాలి. చాలా ఎమర్జెన్సీ. ఇది ఒక్కటే దారి, వేరే దారి ఏం లేదు. దయించి మాకు ఒక బ్రిడ్జి మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వేపినేపి పంచాయతీ మిట్టపల్లి గ్రామం. ఇక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం చిన్న వాన వచ్చినా కానీ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది. చుట్టుపాలెం, సంఘం ఈ రూట్లో కూడా అందరూ ఈ రూట్కే రావాలి. అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా చిన్న ఇబ్బంది వల్ల హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పోలేకున్నాము. అందువల్ల మీరు దయచేసి మాకు చిన్న బ్రిడ్జి సాయం చేస్తే అందరూ పోయేదానికి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి. అది ఎంఏపురం పంచాయతీ చుట్టుపాలెం గ్రామం. మా గ్రామానికి సంబంధించి తుమాయి రోడ్డు నుంచి చాగనం వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే ఉంది. ఇది వెళ్ళడానికి మధ్యలో ఉన్న మిట్టపల్లి దగ్గర పెద్ద వాగు ఉన్నందువల్ల ఆ వాగులో ఉన్న టోటల్ మొత్తం తెలంగాణ కెనాల్ ఉండే వాటర్ మొత్తం కూడాను వాగు ద్వారా ఈ మిట్టపల్లి వాగుకు వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా. ఇట్స్ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్లు కానీ లేదా ఇంకేమైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు ఇదే రూట్ మీద గూడూరుకి వెళ్ళేటువంటి నిమ్మకాయలు మొత్తం కూడాను ఈ రూట్ మీద వెళ్ళడం జరుగుతుంది. కావున దీనికి బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా పక్వాడీలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని
బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవా పక్షోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయని, అదే విధంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుందనే ఆలోచనలతో మహిళలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లోనూ పిఎస్సి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయనకి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి దగ్గర 75 మందితో మినిమం మేమందరం మా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలకి సహకరించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోడీ గారు సేవా పక్షోత్సవాల సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. ఒక ప్రాణం అంటే 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు బలంగా ఉంటాయనే కాన్సెప్ట్తో ఇది ముందుకు సాగుతుంది. అంటే ప్రతి మహిళకి క్యాంపులు ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులే కాకుండా వాళ్ళకి మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్, సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించడం అనేది. ఏంటంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీసు, ఇంకేమైనా క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వీటికి స్క్రీనింగ్ చేయమని చెప్పారు. తర్వాత వాటిని గుర్తించారు మనం. ఇంకోటి వచ్చి అనీమియా, రక్తహీనత. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, నాయకులు దయాకర్, బాలకృష్ణం నాయుడు, పనబాక కోటేశ్వరరావు, శివ, శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన ఆణిముత్యం మోక్షాగుండం విశ్వేశ్వరయ్య అని రోటరీ వెస్ట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి తెలియజేశారు. భారతరత్న మోక్షాగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో భారతరత్న మోక్షాగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలను రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన ఆణిముత్యం మోక్షాగుండం అని, భారతదేశం అందే కాక ప్రపంచ దేశాల్లో కూడా నూతన సాంకేతికను అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షాగుండం విశ్వేశ్వరయ్య అని నేటి యువ ఇంజనీర్లు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా అందరూ ఇంజనీర్స్ డే జరుపుకుంటాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచి ఉత్తమమైనటువంటి ఇంజనీర్ని సెలెక్ట్ చేసి వారికి ఈరోజు చిన్న సత్కారం చేయాలని ఈ రోటరీ క్లబ్ వెస్ట్ భావించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన ఇంజనీర్గా ఎంతో మంచి మన భారతదేశంలో అంటే దానికి కారణం రాజకీయ నాయకులు అని అనుకోండి. దానికి మనం ఇంజనీర్లు తగ్గుపట్టినట్టు లేదు. వాళ్ళు మీరు ఇసుకపోయిన ఎవరో ఒక ఆయన అన్నాడు, మేడిగడ్డ అంటే 2 పిల్లర్లే కదా కుంగినాయి, 2 పిల్లర్లే కదా కుంగినాయి, ఏమైంది అని అన్నాడు. రాముడు భీముడు సినిమాలో నాగార్జున సాగర్ దగ్గర షూటింగ్ తీశారు. మీకు గుర్తుందో లేదో. దానికి ఆ మనుషులు మోస్తా నిచ్చెనలు ఇట్లా డైమండ్ షేప్లో మనుషులతో కట్టింది నాగార్జున సాగర్. అంటే మన ఇంజనీర్ల ప్రతిభ అంటే దాన్ని చూస్తే ఇప్పుడు మిషనరీలు వచ్చేసేసే, రకరకాల మిషనరీలు వచ్చేసేసే. రోజే గారు చీఫ్ మినిస్టర్ మీరు తెలుసు కదా సార్, శ్రీశైలం పొల్లింది, శ్రీశైలం డ్యామ్ అంటే ఎగిరిపోతుంది ఇంకేం లేదని నన్ను అనుకున్నాను. శ్రీశైలం పొలినా కూడా శ్రీశైలం అది కాదు. ఏ మాదిరి అయితే మన సొసైటీలో డీజనరేషన్ వస్తూ ఉందో ఈ ఇంజనీరింగ్ మెడికల్ విద్య అన్నింటిలో కూడా ఇది వచ్చేస్తుంది. ఎనీ మన పిల్లకాయలో మంచి ఇంజనీర్లే అని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళని ఎందువల్లంటే వాళ్ళని రోటరీ క్లబ్ గుర్తించిందండి డెఫినెట్గా కూడా. అంటే మాకు విజయేంద్రరావు అయితే తెలుసు. గౌరవ రోటరీ సభ్యుడైనటువంటి కృష్ణకుమార్ గారికి ఫ్రెండ్స్ అయినటువంటి మన
సిహెచ్ వెంకటకృష్ణయ్య గారు బీటెక్ సివిల్ ఇంజనీరు ఆర్బీ కన్స్ట్రక్షన్స్ గూడూరు అందు ఆయన సేవలు అందిస్తున్నారు. మరొక ఇంజనీర్ అయినటువంటి పి మనోజ్ కుమార్ గారు బీసీ కన్స్ట్రక్షన్స్ని విధులు నిర్వహిస్తుంటారు. వీరు సేవలు మన గూడూరుకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి జవకరణంగా మన రోటరీ తరఫున అందిస్తున్నాము. కాకపోతే ముఖ్యంగా ఈరోజు మన రెస్ట్ తరఫున వారిని సత్కరించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అనంతరం పలువురు ఇంజనీర్లను వారు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ కోట కృష్ణ దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, సీనియర్ రోటేరియన్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకాంటి రామ్మోహన్ రావు, పిఎం రావు, జోనల్ ట్రైనర్ వాసుగౌడ్, బండి ధనుంజయ రెడ్డి, నాసిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, కోదండ రామయ్య, చోళవరం గిరిబాబు, సూర్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ సీనియర్ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు కొనియాడారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోటుపాలెం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను బీజేపీ సీనియర్ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో గూడూరు మండలం పోటుపాలెంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే సేవా పక్వాడీ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు రూరల్ మండలంలోని పోటుపాలెం గ్రామంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 75వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ పోటుపాలెం గ్రామంలోని సంఘం కానీ హరిజనవాడ కానీ గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మెగా మెడికల్ క్యాంపుకి వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇప్పుడు వీక్షిస్తూ డాక్టర్లందరూ కూడా చెన్నూరు సిహెచ్సి ద్వారా డాక్టర్ బృందం అంతా వచ్చి ఇవాళ మెడికల్ క్యాంపు గ్రాండ్గా ఇక్కడ పోటుపాలెం గ్రామంలో చేయదలిచినాం. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి గాలి ప్రకాష్ నాయుడు గారు మనకి ఇక్కడ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మా జ్యోతి మేడం గారు, డాక్టర్ గారు జ్యోతి మేడం గారు, తర్వాత స్టాఫ్ పిహెచ్సి స్టాఫ్ అంతా ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ముఖ్యంగా ఆడవారికి చిన్నపిల్లలకి సంబంధించి ఇక్కడ ఈ ప్రోగ్రాము జరుగుతుంది. ఈ ప్రోగ్రాం పేరు స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్. ఈ ప్రోగ్రాం పేరు. ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్కరు విహెచ్సిలో. అనంతరం గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చెన్నూరు పిహెచ్సి వైద్యుల ద్వారా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండలం అధ్యక్షుడు అల్లూరు కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆరికట్ల పద్మయ్య నాయుడు, రేలంగి రవి, కార్యదర్శి పదమంచి కోటేశ్వరరావు, గుంటపూడి మధు, ఎన్డీఏ నాయకులు జయంబు సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గుంటమడుగు సుమన్, పెంచల ప్రసాద్, శ్రీహరి, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. మహాలయ అమావాస్య సందర్భంగా ప్రతి సంవత్సరం పేద బ్రాహ్మణులకు పితృదేవతల పూజలకు కావలసిన సామాగ్రి, నిత్యావసర సరుకులు దాతల సహకారంతో అందిస్తున్నామని, అమావాస్య నాడు స్వర్గస్థులైన పితృదేవతలను పూజించడం వల్ల వంశ వృద్ధి చెందుతుందని పండిత ఉపన్యాసకులు, విశ్రాంతి తెలుగు పండితులు బ్రాహ్మశ్రీ ఆలూరి శిరోమణి శర్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కళ్యాణ మండపంలో మహాలయ అమావాస్య సందర్భంగా పేద బ్రాహ్మణులకు పితృదేవతల పూజలకు కావలసిన సామాగ్రి, నిత్యావసర సరుకులు విశ్రాంతి తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరి శిరోమణి శర్మ అందజేశారు. ఈ సందర్భంగా శిరోమణి శర్మ మాట్లాడుతూ మహాలయ అమావాస్య రోజు స్వర్గస్థులైన పితృదేవతలను పూజించడం ఎంతో ముఖ్యమని, పేద బ్రాహ్మణులు కూడా పూజలు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం వారికి సరుకులు అందిస్తున్నామని తెలిపారు. నెల్లూరులో 34 మందికి, గూడూరులో 10 మందికి మొత్తం 51,000 రూపాయల విలువ గల సరుకులను అందించామని వెల్లడించారు. ఈ నిత్యావసర వస్తువులు అందజేస్తే బాగుండనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం కూడా ఇక్కడ కూడా అందించుకుంటూ మరి కోవిడ్ సందర్భంగా అప్పుడు కూడా వచ్చి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ఇచ్చాము. ఏదో భగవంతుడి కృప వల్ల మనం అందరం కూడా బాగానే ఉన్నాం. అది మనకు కావాల్సింది. అయితే 2020 సంవత్సరంలో 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 2020 సంవత్సరం
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి తెలియజేసి చేస్తే బాగుంటుందని తీసుకోవడం జరిగింది. ఇది మొదటి నగరం వరకే పరిమితం అనుకున్న తర్వాత ఇలా కొంతమంది మేము కూడా సహకరిస్తాం, మీరు కూడా చేసిన తర్వాత కోవూరు తర్వాత గూడూరుకి రెండుకి విస్తరించడం జరిగింది. ఇది నా దృష్టిలో చాలా స్వల్పము, తక్కువ. ఈసారి వచ్చేటువంటి ఈ మహాలయ కనీసం ఒక పార్టీ తక్కువ లేకుండా ఇక్కడ మనం చేస్తాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరూ సహకరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అందులో మనం చేసేటువంటి కూడా సేవాభావంతో చేస్తాం. ఎక్కడ దాని గురించి మనం ఆలోచన అనేది ఉండదు. ఎంత సేవ అయినా ఎంత కష్టమైన పడుతుంటారు మన వాళ్ళకి అందాలి, ముఖ్యంగా మన వాళ్ళకి. ఇంకా మరికొందరు మాట్లాడారు. శర్మ గారికి స్టేట్లో ఉత్తమ సేవలు అందించినందుకు స్టేట్ వైడ్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము కూడా గుంటూరులో ఏ విధంగా సన్మానించారో మాకు గుంటూరు వాళ్ళ కన్నా ఆయన తక్కువ చేస్తుంటాడు. మాకు ఎప్పుడు కూడా ఒక గౌరవాధ్యక్షుడిలాగా మా సంఘానికి ఆయన వస్తూ చలపతిరావు గౌరవాధ్యక్షుడు అయినా కూడా ఆయన స్థానంలో పెద్ద ఆయన అంత నెల్లూరు నుంచి వచ్చి మాకు మొన్న స్వామి సత్యనారాయణ చేశారు. తర్వాత రుద్రాభిషేకాలు కూడా అక్టోబర్లో కార్తీక మాసంలో ఆయన ద్వారానే. ఇంతకుముందు కూడా 2004లో రాజశేఖర గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. కానీ ఇప్పుడు కూడా విశ్రాంతి ఉపాధి సమయంలో కూడా చేసే సేవను గుర్తించేవాళ్ళు ఆయన చేసే ఈ ప్రవచనాల గురించి వాళ్ళు తెలుసుకొని ప్రత్యేకంగా రమ్మని చెప్పి ఆహ్వానించి ఆయన గారికి చేశారంటే ఆయన యొక్క గొప్పతనం మనం తెలుసుకొని. ఈ సేవా కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అనిమెళ్ల శివకుమార్, ఉపాధ్యక్షులు కడివేటి రామ్మూర్తి, కార్యదర్శి చిట్టమూరు శ్రీనివాసరావు, కోశాధికారి లలితమ్మ, కమిటీ మెంబర్లు శ్రీనివాసరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బారావు, విద్యావతి, రాజా నారాయణ, వంశీకృష్ణ, ప్రసన్న కుమార్, బ్రాహ్మణులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ కార్యక్రమంను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి సిఎస్ తేజ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకుని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మన పరిసరాలు బహిరంగ ప్రదేశాలలో ఒక అడుగు ముందుకు వేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తేదీ అంటే గాంధీ జయంతి వరకు ప్రతిరోజు ఒక ఏరియాలో స్వచ్ఛత అంటే ఏదైతే అశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతానికి శుభ్రం చేయటం, దానికి సంబంధించినటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా ఈ స్వచ్ఛత హీ సేవ యాప్ లో మనం డౌన్లోడ్ చేయటం, ఈ అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా నిన్న 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఎంపీడీఓ ఆఫీసు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అశుభ్రంగా ఏదైతే ఉందో వాటిని శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా మరి అక్కడ నుంచి ఇక్కడ సిఎస్ఆర్ థియేటర్ మరి సినిమా థియేటర్ వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. అదేవిధంగా ఈవినింగ్ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నవి. అవి అంటే మన మేజర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ ఎలా ఉంది, మనం చేసిన తర్వాత ఎలా ఉంది, ఈ ఫొటోస్ ప్రతిరోజు కూడా ఒక్కో ఏరియాకి తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మన మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్ని ప్రజలు తప్పనిసరిగా పాటించి పరిసరాలన్నీ అన్నిటిని కూడా శుభ్రంగా పెట్టుకునేటట్టయితే మన టౌన్ స్వచ్ఛత హీ సేవలో కార్యక్రమంలో భాగంగా
నాయుడుపేట పట్టణంలోని సుజాత నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చీను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నెలవల రాజేష్, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, రఫీ, చిగురుపాటి అశోక్ కుమార్, పొలుకూరు ముత్యాలయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. బద్రి మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బీజేపీ నాయకులు, వరప్రసాద్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, గూడూరు అర్చన్ మండల అధ్యక్షులు దయాకర్, దాసరి వెంకటేశ్వర్లు, మన్యం శ్రీనివాసులు, పార్వతయ్య, రమేష్, శ్రీనివాసులు, లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ తిరుపతి జిల్లా గూడూరు అర్బన్ మండల టౌన్ కె దయాకర్ ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు బ్లడ్ బ్యాంక్ ఈరోజు 75వ పుట్టినరోజు మోడీ గారి సందర్భంగా 75 మంది రక్తదానం చేయడము జరిగినది. కావున ఈరోజు హాస్పిటల్లో రోగులకు పళ్ళు అన్ని ఇవ్వడమైనది. కావున ఈరోజు వరప్రసాద్ గారి బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ చేయడం అనేది ఆయన నిండు 100 ఆరోగ్యాలతో ఉండాలని కోరుస్తున్నాము. ఎప్పుడు పిలిచినా వరప్రసాద్ అన్న ఈ ఫలాని పని కావాలంటే వచ్చి నేనున్నాను భుజము తట్టి పనిచేసేటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు. కానీ దురదృష్టవశాత్తు మన భారతీయ జనతా పార్టీ ఎంపీ తరఫున పోటీ చేసి అత్యధిక గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. सतगुरु साईनाथ बाबा को श्री समर्थ सतगुरु साईनाथ सुखी बाबा सुखी बाबा सुखी बाबा। మనుబోలు కోదండరాంపురంలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా వేదవ్యాస్, జయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
मध्ये स्थितं विश्वं विश्वं वृक्षस्य मस्यादिमूले సైదాపురం బస్టాండ్ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మన్నవరపు రవికుమార్ యాదవ్, వెంకటరావు, రవికుమార్ నాయుడు, వెంకటేశ్వర్లు, వెడిచెర్ల మాధవరెడ్డి, వెడిచెర్ల రాకేష్ రెడ్డి వ్యవహరించారు. मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सचिवः क्षेन्द्रापरमेश्वरा గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,568 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 84,544 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల ధర 1,12,300 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 136 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షం పడితే ఆ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పవు. రాపూరు మండలం మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడి కార్యక్రమంలో భాగంగా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరు మరియు పోటిపాలెంలో రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన బీజేపీ నాయకులు. భారతదేశం ప్రపంచానికి అందించిన ఆణిముత్యం మోక్షాగుండం. భారతరత్న మోక్షాగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా పలువురు ఇంజనీర్లను ఘనంగా సన్మానించిన రోటరీ వెస్ట్ క్లబ్ సభ్యులు. సాయినాథుడికి ప్రత్యేక పూజలు. గురువారం సందర్భంగా గూడూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.